హలో అండి. ఈరోజైతే మరో ఎగ్ రెసిపీని చూపించబోతున్నాను. సో, దానికోసం ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని, పొట్టు తీసుకొని, వాటికి కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి యాడ్ చేసుకొని అందులో కొంచెం కసూరి మేతి బాగా నలిపి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్.